ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ బీఎస్సీ అగ్రికల్చర్ ఈ కోర్స్ సంబంధించి మనకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ సంబంధించి కొన్ని గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. దాంతోపాటు ఎవరైతే ఈ కోర్స్కి అప్లై చేసుకున్నారో ఆఫ్టర్ అప్లికేషన్ మన అప్లికేషన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలన్నమాట. దానికి ఈరోజే లాస్ట్ డేట్ అన్నమాట. సో చూసుకోండి, ఇంకా ఎవరైతే తీసుకోలేదో వెంటనే తీసుకోండి. ఇంకా ఈరోజు అయిన తర్వాత అంటే రేపటి నుండి ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేస్తారన్నమాట. మళ్ళీ మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. సో కాబట్టి ఈరోజే నెట్ షాప్కి వెళ్ళి దాని అయితే ఒక ప్రింట్అవుట్ అయితే తీసుకోండి, సరిపోతుందన్నమాట. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనం మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే అదైతే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మెయిన్గా మనకి ఈ గైడ్లైన్స్ కూడా ఎవరైతే రిజిస్టర్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇంక్లూడింగ్ స్పెషల్ కేటగిరీ సంబంధించి వాళ్ళందరికీ ఈ గైడ్లైన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఆల్ కేటగిరీస్ ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా, ఈడబ్ల్యూఎస్, స్పెషల్ కేటగిరీ, నార్మల్ విద్యార్థికి ది సెలక్షన్ ఆఫ్ కాలేజ్ ఇన్ ఆర్డర్ టు ప్రయారిటీ ఆర్డర్ ఓన్ చాయిస్. మనకి నచ్చినట్టు మనమైతే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవాలి, కాలేజీలు కూడా సెలెక్ట్ చేసుకోవాలని వాళ్ళైతే చెప్తున్నారన్నమాట. సో ఆఫ్ దేర్ ఓన్ చాయిస్ ఆర్ ప్రయారిటీ తగ్గట్టు మనమైతే పెట్టుకోవాలి. అండ్ అలాగే మెయిన్గా మనకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఆ ఆప్షన్ ఇచ్చారని నాకు చెప్పాను కదా, దాన్ని అయితే ఖచ్చితంగా ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి అని వాళ్ళైతే చెప్తున్నారన్నమాట. మెయిన్గా ఎవరైతే వెబ్ ఆప్షన్ పెట్టుకుందామని అనుకుంటున్నారో వాళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి ఒకసారి ఇన్ఫర్మేషన్ బీ బ్రోచర్ని అయితే ఒకసారి చూడమని చెప్తున్నారు. ఇక్కడ బీ బ్రోచర్ ఏంటంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనే కాలంలో కింద చూస్తున్నారు కదా, మనకి అప్డేట్ అయితే చేశారన్నమాట. ఒక కాలేజ్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, అందుకనే మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ కాలేదన్నమాట. ఆమె ప్రెస్ చేయండి, మనకి ఒక పీడిఎఫ్ ఫార్మేట్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఒకసారి చూపిస్తాను కాలేజీలు ఏంటనేది. మెయిన్గా ఇవే అనమాట. నిన్న మనకి ఈ లాస్ట్ కాలేజ్ అయితే యాడ్ చేయడం జరిగింది. అన్నమాచార్య యూనివర్సిటీ, రాజంపేట, అన్నమయ్య డిస్టిక్లో మనకి ఈ కాలేజ్ అయితే యాడ్ చేశారు. అందుకనే మనకి వెబ్సైట్ అయితే వర్క్ కాలేదు. అండ్ అలాగే బెస్ట్ యూనివర్సిటీ శ్రీ సత్యసాయి డిస్టిక్ మనకి సీట్స్ విషయంగా వస్తే 175 అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఎంబీ యూనివర్సిటీ తిరుపతి 63, రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీలో 30 సీట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇది ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించి. అండ్ అలాగే ఈ వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి కన్స్టిట్యూయెంట్ కాలేజీలు అన్నమాట. బీఎస్సీ అగ్రికల్చర్ కింద మనకి బాపట్ల, నైరా కాలేజు, రాజమహేంద్రవరం కాలేజు, ఎస్వి తిరుపతి అగ్రికల్చర్, మహానంది నంద్యాల, అండ్ అలాగే మేకపాటి గౌతమ్ రెడ్డి అగ్రికల్చర్ కాలేజు, ఇంకోటి పులివెందులో కాలేజీ అయితే ఉంది. ఎంత గవర్నమెంట్ అన్నమాట అగ్రికల్చర్ కింద. అండ్ అలాగే అఫిలియేటెడ్ టు ఆచార్య రంగా యూనివర్సిటీ అగ్రికల్చర్ మనకి ఈ వచ్చేసరికి వేరే కాలేజీలు అన్నమాట. అగ్రికల్చర్ కాలేజ్, జేసీ దివాకర్ రెడ్డి కాలేజు, శ్రీ కృష్ణదేవరాయ కాలేజు, ఈ కాలేజీలు ఉన్నాయి కదా 6, ఇవన్నీ అగ్రికల్చర్ కాలేజీలే. కింద 6 పైన 7, ఇందాక ప్రైవేట్ యూనివర్సిటీ 3 కాలేజీలు ఉన్నాయి కదా. టోటల్ మనకి వెబ్ ఆప్షన్ పెట్టేందుకు ఎన్ని కాలేజీలు అయితే ఉంటాయన్నమాట. ద క్యాండిడేట్ హూ వాస్ అలాటెడ్ టు కాలేజ్ క్యాండిడేట్ డస్ నాట్ జాయిన్ టు కాలేజ్. అంటే ఎవరికైతే ఒక కాలేజీలో ఎక్స్ అనే విద్యార్థికి ఒక కాలేజీలో సీట్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఇచ్చిన డేట్స్లోపు జాయిన్ అవ్వకపోతే ఆ సీటు ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయితే అవుతుందని అర్థం. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇచ్చిన డేట్లోపే మనకి నచ్చితే కాలేజు రిపోర్టింగ్ అయితే చేయాలి. అప్పుడే మనకి సీట్ అయితే కన్ఫర్మ్గా ఉంటుందని చెప్తున్నారన్నమాట. మనకి ఈ నెల 25 తారీఖు నుండి 27 వరకు వెబ్ ఆప్షన్ పెట్టేందుకు అవకాశం అయితే కల్పించారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఇచ్చిన డేట్లోపు వెబ్ ఆప్షన్ అన్నీ పెట్టాలన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. వన్స్ సీట్ అలాట్మెంట్ డేట్ వచ్చినా సరే మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది.